బొమ్మిడాయల చేపల పులుసు అండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి కలుపుకోండి. వెలిగించండి, పెనం పెట్టి 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. ఈ బొమ్మిడాయల పులుసుకండి ఒక నిమ్మకాయలతో చింతపండు నానబెడుతున్నాను. దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, కొంచెం మెంతులు వేసి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి, ఉల్లిపాయలు వేసి ఇది అలాగే ఇందులో కొంచెం కరివేపాకు. ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పెట్టానండి. ఉల్లిపాయలు వేసేది ఇందులో రుచి సరిపడా ఉప్పు అండి, కారం 3 స్పూన్లు కూడా కొంచెం బాగా వేయాలి. ఇందులో మనం కలుపుకోవడానికి కారం, ఉప్పు ఉంది. చింతపండు పులుసు వేస్తాం. ఇంట్లో కొంచెం ధనియాల పొడి అండి, వేయించుకుని జీలకర్ర పొడి, కొంచెం వాటర్ వేస్తాం. మూత పెట్టుకునండి ఒక 10 నిమిషాలు ఉడికితే చూడండి ఆయిల్ తేలింది కదా, అంటే మనకి అయిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. బొమ్మిడాయల పులుసు రెడీ.